తీయగా చల్లగా కనిపించవమ్మా ఓ పూల కొమ్మ వస్తున్నా నీ కోసం వినిపించుకోమా ఓ జాబిలమ్మ ఇస్తున్నా సందేశం చీకటే మూసిన ఆకాశం నేనని జరిగిన కథ ఈరోజు వివరించని కనిపించవమ్మా ఓ పూల కొమ్మ వస్తున్నా నీ కోసం నాలో నీ మమతల నీ గురుతుల దేవత కళకులుగుందని ఎన్నెన్నో విధిరాతల చెడు చేతల విషజ్వాలలు రగిలాయని నీ చూపు నిప్పుల్లో దూకేసిన నా కంటి నీళ్ళల్లోనే తేలన మదిని తెరిచి ప్రమిదే చేసి మన బలపుల దీపాన్ని వెలిగించన కనిపించవమ్మా ఓ పూల కొమ్మ వస్తున్నా నీ కోసం వినిపించుకోమా ఓ జాబిలమ్మ ఇస్తున్నా సందేశం చీకటే మూసిన ఆకాశం నేనని జరిగిన కథ ఈరోజు వివరించని హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 26 ప్రీ ఫైనల్స్ కి స్వాగతం సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా నేను పాడిన ఆ పాట నాకెంతగానో ఇష్టమైన ఒక సాంగ్. కీరవాణి గారి సంగీతంలో, చంద్రబోస్ గారి రచనలో ఈ అబ్బాయి చాలా మంచోడు అన్న ఒక చిత్రం. ఎప్పుడు ఈ పాట పాడడం అవకాశం నాకు కుదరలేదు. ఇవాళ ఈ పాట ఎందుకు పాడానంటే, ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో, ఆ ప్రేమ విఫలమైనప్పుడు కలిగే బాధ అంతకంటే భారంగా ఉంటుంది. అలాంటి ప్రేమ దూరమైనప్పుడు కలిగే ఏకాంతాన్ని మన తెలుగు సినిమాల్లో అద్భుతంగా, గొప్పగా, అద్భుతమైన పాటలతో వర్ణించారు. అలాంటి పాటలు ఎంపిక చేసుకొని ఇవాళ పిల్లలు లవ్ బ్రేకప్ సాంగ్స్ మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. సో అందుకనే అనమాట ఆ పాట నేను పాడింది. ఈ సందర్భంగా నేను కీరవాణి గారికి, చంద్రబోస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక మంచి అద్భుతమైన పాట నాకు ఇచ్చినందుకు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చంద్రబోస్ గారు, అద్భుతమైన లిరిక్స్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ ఫర్ దట్ వండర్ఫుల్ సాంగ్. ఇకపోతే ఈ 4 రౌండ్లు అయిన తర్వాత ఈ ప్రీ ఫైనల్స్లో ఈ 6గురిలో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఇద్దరు ఈ కాంపిటీషన్ నుంచి ఎగ్జిట్ అయ్యి 4 మాత్రమే ఫైనల్స్లోకి ఎంట్రీ ఇస్తారు. కానీ ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ చేరుకొని ఫైనల్స్లో హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న వాళ్ళే ఈ సీజన్ 26 ఛాంపియన్స్. అండ్ వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతికి అందజేయనున్నారు. అండ్ 2వ స్థానం, 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు బహుమతికి అందజేయనున్నారు. ఇవాల్టి ఈ మండే ఎపిసోడ్ ఫస్ట్ కంటెస్టెంట్ లలిత యశస్వి. I don't think you have an opinion about this love breakup also. No, sir. లేదు కదా.
కానీ ఇది కొంచెం ఇలా ఈ సినిమాటిక్గా ఇప్పుడు ఒక బ్రేకప్ అయిపోయింది, లేకపోతే అమ్మాయి వదిలి వెళ్ళిపోయింది అండ్ అమ్మాయి గురించి వెతుక్కుంటూ వెళ్ళటము, లేకపోతే ఇలా ఇలా అడవుల్లో గడ్డాలు పెంచేసేసుకొని పాడుకుంటూ అలా దేవదాస్ టైప్లో. వాట్ యూ థింక్ అబౌట్ ఆల్ దట్? కొంచెం అది మరి ఓవర్ డ్రామటైజింగ్గా ఉందా, లేకపోతే మన జీవితంలో అట్లాంటివి జరుగుతాయా? డ్రామటైజింగ్ అని చెప్పను సార్, ఎందుకంటే బాధ డెఫినెట్లీ ఉంటుంది, బట్ లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ కదా, సో కదా మూవ్ ఆన్ అవ్వాలని నా ఒపీనియన్ కదా. ఇలా గడ్డాలు పెంచేసేసుకుంటూ రోడ్ల మీద పడిపోయి ఎక్కడంటే అక్కడ పడిపోయి ఆ గడ్డం మనకి ఇరిటేటింగ్ కదా కదా. తీసేసి ముందుకెళ్ళిపోతే బెటర్ కదా. అది ప్లీజ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇది నెక్స్ట్ జనరేషన్ నుంచి మీకు వచ్చే అడ్వైస్ అనమాట. సో ప్లీజ్ టేక్ ఇట్ టు హార్ట్. అండ్ నువ్వు ఎంపిక చేసుకున్న పాట, నేను పాడబోతున్న పాట నే తొలిసారిగా కలగన్నది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. తొలిసారిగా కలగన్నదే నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, స్వప్నమా నువ్వు సత్యమో తెచ్చి చెప్పవే ప్రియతమా, మౌనమో మధుర గానమో తనది అడుగవే హృదయమా, ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా తొలిసారిగా కలగన్నదే నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. వెతికే మనసుకు మమతే పంచుమా, నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. కటిక విషం నువ్వే సుమా, పెదవులపై చిరునవ్వుల దగ, కనబడనీయవు నిప్పుల సెగ, నీటికి ఆరని మంటల రూపమా, నీ ఆటేమిటో
కిరణ్ గారు. యశస్వి, నమస్తే సార్. ఈ పాట నువ్వు ఎట్లా పెర్ఫామ్ చేస్తున్నావు అన్నది నిశ్చితంగా పరిశీలించడానికి నేను వాడిన పరికరం ఈ ఇన్ ఇయర్స్ పెట్టినప్పుడు మిగతా ఆర్కెస్ట్రా ఇక్కడ ఒకవేళ కోరస్ పడితే వాళ్ళు అదేమీ తగ్గించి నీ వాయిస్ మాత్రం ప్రస్ఫుటంగా వినబడేలా చేసే సాధనం ఇది. సో దీన్ని వాడితే నా కళ్ళు మాత్రం మొదటి వరుసలో రెండో, మీ పేరేంటమ్మా? రెండో అటు నుంచి మీ పేరండి. హైమ గారిని నేను చూస్తూ ఉన్నాను, ఎంత చక్కగా లిప్ కదుపుతున్నారంటే ఆ పాట అంతగా మనసులోకి వెళ్ళిపోయింది. నేను చెప్పేది ఏంటంటే ఆ ప్రశంస హైమ గారికి కాదు, అది పట్నాయక్ గారికి. ఆర్పి పట్నాయక్ గారు సామాన్య ఒక మానవుడి మనసులో ఉండే భావాలు యావరేజ్ పీపుల్ కనెక్ట్ అయ్యే విధంగా పండితులు పామర్లను కాకుండా ఒక కామన్ మ్యాన్ మనోభావాలు, ఆ భావావేశాలని వాటి కనెక్ట్ అయ్యే వాటి అన్నిటి కూడా అద్భుతంగా స్వరపరిచే స్వరకర్త. అట్లాంటి పాటలో నీది ఒక పాట నువ్వు చక్కగా న్యాయం చేసావు. ఎక్స్ప్రెషన్ బాగుంది, అంత బాగుంది, చక్కగా ఉంది. కాకపోతే ఇందులో బీట్తో నేను విభేదిస్తాను. ఈ బ్రేకప్ సాంగ్కి అంత హుషారు బీట్ అవసరమా అని నేను మిమ్మల్ని కాదు పట్నాయక్ గారిని అడిగినట్టే. మీరేం చేస్తారు పాపం, అందులో ఏముంటే అదే వాయిస్తారు మీరు. ఎక్సెప్ట్ ఫర్ ది బీట్, చక్కటి ట్యూను, చక్కటి భావం, చక్కటి శాస్త్రి గారు రాసిన లిరిక్, నువ్వు చాలా చక్కటి పెర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్. లలిత యశస్వి, నమస్తే సార్. బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు, కీరవాణి గారి అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. లలిత యశస్వి, నమస్తే మ్యామ్. నీకు తెలుసు మేమందరం ఎంత ఇష్టపడతామో నీ గొంతు. ప్రత్యేకించి చెప్పేది ఏం లేదు, ఎప్పుడు నీ వాయిస్ని ప్రైజ్ చేస్తూనే ఉంటాము. అండ్ ఎంత పర్ఫెక్ట్గా పాడతావో, ప్లేబ్యాక్ సింగింగ్ అంటే నెక్స్ట్ ఇక్కడి నుంచి నువ్వు రికార్డింగ్ స్టూడియోనే అన్న కాంప్లిమెంట్స్ ఎప్పుడు ఇస్తూనే ఉన్నావు, నీకు తెలుసు. సో ఈ పాట కూడా అద్భుతంగా పాడావు. నాదొక చిన్న అబ్జర్వేషన్ చెప్తాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్నాయక్ గారికి అండ్ ఎస్పెషలీ ఉషా, ద వే షీ సాంగ్ అమేజింగ్ షీ ఈజ్. తనకంటూ పట్నాయక్ గారు కొన్ని పాటలు చేశారు. పట్నాయక్ గారు ట్యూన్స్ పాడడానికే ఉషా ఉంది. అన్నంత గొప్ప కాంబినేషన్ వాళ్ళిద్దరిది. ఎన్నో సోలోస్ వచ్చాయి. తను ఫీమేల్ సింగర్కి అన్ని సోలోస్ దొరకటం అనేది చాలా అరుదైనటువంటి విషయం. ప్రత్యేకించి పట్నాయక్ గారి మ్యూజిక్లో ఉషాకి వచ్చిన అన్ని సోలోస్ నాకు తెలిసి ఎనీ అదర్ చిత్ర గారి తర్వాత. ఐ రియలీ లైక్ హర్ సింగింగ్ అండ్ ఎస్పెషల్లీ దిస్ సాంగ్ అమేజింగ్. సో నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు, తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా, చెప్పుకోనీవు తప్పుకోనీవు ఇది నీకు న్యాయమా, పేరులో ప్రణయమా తీరులో ప్రళయమాట. అబ్బా, అది బాబాయ్కే సాధ్యమైంది. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా. అలాగా నువ్వు సస్టైన్ గమనించు. తెంచుకోనీవు పంచుకోనీవు నీది నీకు ఇది న్యాయమా, నీకు ఇది న్యాయమా కదా. మా కాదు, నువ్వేం చేస్తున్నావు అంటే సడన్గా కొంచెం నోరు తెరుస్తున్నావు లాస్ట్కి వచ్చేసరికి. ఐ డోంట్ నో వై ఇట్స్ హ్యాపెనింగ్ లైక్ దట్. సస్టైన్లో నీకు ఇది న్యాయమా, నీకు ఇది న్యాయమా అవుతోంది. దానివల్ల సౌండింగ్ డిఫరెంట్గా వినిపిస్తుంది. అదొక్కటి సవరించుకోవటం కరెక్టో కాదో నాకు తెలియదు. ఎలా సౌండింగ్ మాత్రం డిఫరెంట్గా వినిపిస్తుంది అనేది మాత్రం ఖచ్చితం. ఓకే, సస్టైన్ అలా చేస్తే బాగుంటుంది. ఓకే, అది గమనించుకో ప్లీజ్. ఓకే ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ. ఈ ప్రీ ఫైనల్స్లో లవ్ బ్రేకప్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము అండ్ పాటలు పాడుకుంటున్నాము. ఇవాళ ఈ మండే ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బీ నిగమ. కోటి కత్తుల్నే దూసేవురా, ప్రేమే పలికించే ఈ గుండెల్లో, నువ్వు లేక మరలా రాక ప్రాణమంతా పగిలెనిలా. జ్వాలాముఖి ప్రళయమా
జ్వాలాముఖి ప్రణయమా జ్వాలాముఖి మౌనమా జ్వాలాముఖి శూన్యమా వీడానే నన్ను వీడావే నే ఓడానే పసివాడానే నా కలలే వెలిగే దారుల్లో నింపావే చీకటి కన్నుల్లో ఏమవుతున్నా ఏం చేస్తున్నా నీ కోసమే నే చూస్తున్నా లో చస్తున్నా జ్వాలాముఖి ప్రణయమా జ్వాలాముఖి ప్రణయమా జ్వాలాముఖి మౌనమా జ్వాలాముఖి శూన్యమా జ్వాలాముఖి మౌనమా జ్వాలాముఖి 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 లోకమంత శోకమై కాల్చుతోంది ఏకమై దూరము పెంచే ఏ కాలమే దహించే నీదరి చేరే తీరాలే కోరనా జ్వాలాముఖి 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 ప్రణయమా జ్వాలాముఖి ప్రణయమా జ్వాలాముఖి మౌనమా జ్వాలాముఖి శూన్యమా ఎట్లా పాడారన్నది జడ్జెస్ని అనుకుందాం. జడ్జెస్ ఓవర్ టు యూ. చంద్రబోస్ గారు, జ్వాలాముఖి అన్న పదానికి అర్థం ఏంటండి? ముఖంలో జ్వాల ఉన్నది. ముఖంలో జ్వాల అంతేగా అని అనొచ్చా? మంటలు రేగుతున్న నిగమ. నమస్తే సార్. గొంతులో జ్వాల కనబడింది, అంతకుమించి నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది నీ వాయిస్. థ్యాంక్ యూ మ్యామ్. ఎంత బ్రైట్గా ఉందో వాయిస్, ఇన్ ఇయర్ పగిలిపోతుందేమో అన్నంత చాలా బాగా పాడాను నాన్న. ఇట్స్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిగమ, నమస్తే సార్. నమస్తే, చాలా బాగా పాడావు. నేను ఇది ఇంతకుముందు ఎప్పుడు వినలేదు ఈ పాట, మొదటిసారి విన్నాను. అన్న కృష్ణన్న, అసలు పాత పాటలు
మధ్యలో వచ్చిన పాటలు, కొత్త పాటలు, క్రొంగొత్త పాటలు, మరీ ఆధునిక గీతాలు ఎన్ని 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 నేర్చుకుంటున్నారు, ఎంత అద్భుతంగా మీరు ఇక్కడ ప్రదర్శిస్తున్నారన్న. ఏ పాట చెప్పినా వెంటనే దాంట్లోకి వెళ్ళిపోవడం, ఆ పాటగా మీరు మారిపోవడం, అద్భుతంగా పిల్లలకి సహకారం అందించడం గొప్ప విషయం. చాలా చాలా బాగా, నువ్వు ఎంత బాగా పాడావో వెనకాల వచ్చే నేపథ్య సంగీతం అంత గొప్పగా ఉంది. మధ్యలో వచ్చే ఆ శృతి స్కేల్ చేంజ్ అవ్వడం కూడా ఎంత బాగా, దాన్ని అసలు దాంట్లో ఒక భాగంగా అది ఉంది, ఆ పరివర్తన చెందిన ఒక భాగంగా ఉంది. చాలా బాగా పాడావు. ఈ పాటను ఒక్క మాటలో నిర్వచించాలంటే ఒకే ఒక్క మాటలో, గుండె ముక్కలైన శబ్దం ఈ పాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నీకోసమే చూస్తున్నా, లోలో చస్తున్నా, లోకమంతా శోకమై కాల్చేస్తుంది ఏకమై, ఇలాంటి భావ ప్రకటనలు ఎంత బాగా రాశారో రాకేంద్ర మౌళి. చాలా చాలా బాగుంది, చాలా గొప్పగా ప్రదర్శించావు. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి, ఇది సంచిక పేరు బ్రేకప్. నిజానికి చిరంజీవి గారికి ఠాగూర్ సినిమాలో నచ్చని పదం ఏమిటి? తెలుగులో నచ్చని పదం ఏంటి? తెలుగులో నచ్చని పదం ఏంటి చిరంజీవి గారికి ఠాగూర్లో? క్షమించడం. అవునా? మర్చిపోయావా? తెలుగులో ఆయనకు నచ్చని పదం క్షమించడం. నాకు ఇంగ్లీష్లో నచ్చిన పదం బ్రేకప్. ఎందుకంటే ఈ బ్రేకప్ అనే మాటలోనే 2 పదాల ఒక సంయోగం ఉంది. ఏంటంటే బ్రేకప్, బ్రేక్ డౌన్ కాదు, బ్రేక్ అప్. బ్రేక్ తర్వాత పైకి వెళ్ళడం, పురోగమించడం, అభివృద్ధి చెందడం, ముందుకెళ్ళడం అనే ఒక అంతర్లీనంగా ఒక గొప్ప అర్థం ఉంది. అంటే తర్వాత కదిలిపోవడం, ముందుకెళ్ళడం, ఎక్కడ ఆగిపోకుండా, డౌన్ అవ్వకుండా బ్రేక్ అప్ అనే మాట. కాబట్టి దాన్ని మనం చాలా సకారాత్మక దృక్పథంతో ఆలోచిస్తే గనక అది భవిష్యత్తుకు చాలా మంచిది. బ్రేకప్ అనే మాట నాకు ఇంగ్లీష్లో బాగా నచ్చిన పదం. కాబట్టి బ్రేకప్ పాటలు బాగా ఆనందంతో పాడండి. అయితే నన్ను కూడా కొన్ని బ్రేకప్ పాటలు పాడమంటారా? జ్వాలాముఖి అంత పవర్ఫుల్గా ఉండకపోవచ్చు, కానీ నేను ఘంటసాల గారు 2 బ్రేకప్ పాటలను, బాలు గారు 2 పాడి, దాని తర్వాత నా అప్లికేషన్ ఒకటి ఉంది. ఆ నేను పాడబోయే ఆఖరి బ్రేకప్ పాట నాకు యూట్యూబ్లో ఎక్కడ దొరకట్లేదు, ఎవరిని అడిగినా ఇవ్వలేకపోతున్నారు. సాయి ప్రసాద్, నువ్వే హెల్ప్ చేయాలి. ఆ పాట ఎలాగైనా నాకు కావాలి, నాకు చాలా ఇష్టమైన పాట. దాని తాలూకు హ్యాపీ వెర్షన్ ఉంది, కానీ సాడ్ వెర్షన్ దొరకట్లేదు. పదే పదే ఎవరినో పరాకుగా పిలిచేను, నా నీడే నా తోడై జగమంతా తిరిగేను, నిజమైన కలయైనా నిరాశలో ఒకటేలే, పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే, ఒకటేలే. అదొక పాట. సుడిలో దూకి ఎదురీదకా మునకే సుఖమనుకో, మునకే సుఖమనుకో, కుడి ఎడమైతే పొరపాటు లేదు, ఓడిపోలేదు. కీబోర్డ్ మధ్యలో ఆగినా కూడా పొరపాటు లేదు. సి ఇచ్చుకోండి. బాలుగారు, నాడేమి ఉందని వలచేవు, నేడేమి లేదని విడిచేవు, తరినానని నానాన నా పాల మనసును విరిచేవు, ఈనాడు నన్ను విడనాడిన ఏనాటికైనా కలిసేవు, నువ్వు కలిసేవు, నన్ను కలిసేవు. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, పలుకలేని పదములన్నీ పాటలో దాచుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ నేను పాడబోయేది స్నేహబంధం అనే పాట. స్నేహబంధము అది దొరుకుతుంది యూట్యూబ్లో. దాని తాలూకు సాడ్ వెర్షన్ ఉంది. అంటే ప్రేమికుల మధ్య కాదు, స్నేహితుల మధ్య కూడా బ్రేకప్ వచ్చినప్పుడు ఒకసారి జీవండి.
స్నేహబంధము ఎంత మధురము, అది చెరిగిపోయి చీకటైతే బ్రతుకు శూన్యము. స్నేహబంధము. విన్నారు ఇది అన్నయ్య గారు? ఇది ఎక్కడ దొరుకుతుంది అన్నయ్య గారు? ఇందాక కొంచెం పంపించండి లింక్ పంపిస్తే మీకు రుణపడి ఉంటా. థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్ యూ చంద్రబోస్ గారు, థ్యాంక్ యూ సునీత విన్నందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జడ్జెస్. అలాగే రాకేంద్ర మౌళి నాకు చాలా ఆత్మీయుడు, నా తమ్ముడు లాంటి వాడు. ఈ పాట రాశాడంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సో ప్రౌడ్ ఆఫ్ యూ రాకీ, ఆల్ ది బెస్ట్. ఇంకా చాలా 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 పాటలు నీ దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాను. గుడ్ లక్ టు యూ. లవ్ బ్రేకప్ సాంగ్స్ పాడుతూ పోటీ పడుతున్నారు మన పిల్లలు. ఇవాల్టి ఈ మండే ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి శ్రీహర్ష. Yo boys, I am sing song. Soup song. Flop song. Why this colaveri day? Why this colaveri day? Rhythm correct? Why this colaveri day? Maintain please. Why this colaveri a day? Distance la moon color white background night color black. Oh, why this colaveri day? Why this colaveri day? White skin girl heart black. Ice meet my future dark. Why this colaveri day? Why this colaveri day? மாமா நோட்ஸ் எடுத்துக்கோ, அப்படியே கையில் ஸ்நாக்ஸ் எடுத்துக்கோ. பாப்பா 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 வா 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 வா. சரியா வாசி? சூப்பர் பாபா. ரெடி ரெடி 1 2 3 4. அதே What a change over mama. Okay mama, now tune change. Kaila glass only English. Hand la glass la scotch, ice full of tear. Empty life, girl come, life reverse gear. I love, oh my love, you showed me power. Cover, holy cover, I want to hear now. God, I am dying now, she's at the hour. This is song for two boys, we don't have choice. Why this colaveri? Why this colaveri day? Why this colaveri day? Why this colaveri day?
ఫ్లాప్ సాంగ్. వాట్ అ టాలెంట్ ధనుష్ ఇస్. ఈ జనరేషన్ చాలా ఎక్స్పెరిమెంటల్ వర్క్, బ్రిలియంట్ యాక్టర్ అండ్ అన్నిట్లోనూ దీన్ని చేదూర్చడమే అనాలి. ఎందుకంటే లిరిక్ రైటింగ్ కానీ, సింగింగ్ కానీ, కంపోజింగ్ కూడా చేస్తాడు తనే. అండ్ హిజ్ అసోసియేషన్ విత్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ కలిసి మంచి కాంటెంట్ ఇస్తూ ఉంటారు. ఇట్లాంటివి పిల్లలకి నచ్చేటట్టుగా, ఈ జనరేషన్కి నచ్చేటట్టుగా వెరీ వెరీ ఇన్ ట్రెండ్ పర్సన్ ధనుష్ ఇస్ ఆల్సో. బాగా పాడావో లేదో జడ్జిని అడుగుదాం. శ్రీహర్ష సార్ నమస్తే సార్. నమస్తే. ఈ పాట పాడాలని ఎందుకు అనుకున్నావు? సార్ బ్రేకప్ అంటే ఒక సెలబ్రేషన్ లాంటిదని మీరే చెప్పారు కదా సార్. ఈ సాంగ్ బ్రేకప్ సెలబ్రేషన్కి చాలా బాగుంటుంది అనిపించింది సార్. ఎందుకంటే పాట వింటూ ఉన్నాం చాలా కాలం నుంచి. ఇది యాక్చువల్గా బ్రేకప్ సెలబ్రేషన్ కాదే, డాన్స్ చేయడం సెలబ్రేషనే కదా సార్. అది ఆ బాధలో డాన్స్ చేస్తున్న అంజల లాగా, ఆ బాధలో ఏం చేయాలో తెలియక తాగేసి పోయిందన్న బాధ ఉంది కానీ పోతే పోయింది లేని పోయిందని ఒక వదిలిపోయిందన్నట్టు అనుకోవట్లేదు కదా. పోయిందన్న బాధలో కూడా ఉన్నారు తప్ప పోతే పోయిందనే ఆ భావనలు లేరు. కాకపోతే ఇందులో అన్నీ ఒక రకమైన లోకల్ భాషలో రాసినా కూడా, ఇంగ్లీష్ ఒక బ్రోకెన్ ఇంగ్లీష్ అంటాం అలా రాసినా కూడా అర్థం ఉంది ఇందులో సార్. అర్థం ఉంది కాబట్టి ఇంత ప్రజాదరణ పొందింది. వైట్ స్కిన్ గర్ల్ హార్ట్ బ్లాక్. తెల్ల తోలు ఉన్న అమ్మాయికి నల్ల హృదయం ఉంటుందా? ఏమో ఉండొచ్చేమో చెప్పలేము. తర్వాత హ్యాండ్ల గ్లాస్లో స్కాచ్, ఐస్ ఫుల్ ఆఫ్ టీర్. ఎంత మంచి అభివ్యక్తిది. చేతిలో గ్లాస్ ఉంది, గ్లాస్లో స్కాచ్ ఉంది, కానీ కళ్ళల్లో మాత్రం నీరు మొత్తంగా నిండి ఉన్నాయి, కళ్ళల్లో నీళ్ళు. అక్కడ వచ్చిన బాణి కూడా చాలా బాగుంది. ఒక రకమైన విషాదం ఉంటూనే ఏదో ఒక అందులో హుషారుతో కూడిన విషాదం. చాలా మంచి బాణి. ఈ పాట ఇప్పటికి కూడా ఇంకా ఇంకా మారుమ్రోగుతూనే ఉంది. ఈ పాట వచ్చిన కొత్తలో దాసరి గారు నన్ను పిలిచి ఒక పాట రాయాలి, వైదిస్ కులవెర్రి అని ఉంది కదా, మనం వైదిస్ కులవెర్రి అని రాద్దాం అన్నారు ఆయన. అదే కులవెర్రి, కులాల గురించి ఎందుకు కుమ్మలాట్లు, కులవెర్రి అని చెప్పేసి అంటే నేను కొంత రాసుకున్నాను. ఆ సినిమా ఇంకా అవ్వలేదు, ఆ పాట కూడా పూర్తిగా అవ్వలేదు. అలా ఒక మధ్యలో ఆగిపోయింది అనమాట. గుర్తొచ్చింది ఇది. చాలా బాగా పాడావు హర్ష. థ్యాంక్ యూ. చాలా మంచి, అంటే ఆ పాటలో ఉన్న ఆత్మను పట్టుకొని దాన్ని ప్రదర్శించావు. సరదాగానే ఉంది, కానీ అర్థవంతమైన పాట ఇది. హర్ష నమస్తే సార్. ఇటువంటి వైవిధ్యభరితమైనటువంటి పాటని ఈ బ్రేకప్ సాంగ్స్ ఎపిసోడ్లో వాడచ్చు, మెప్పించవచ్చు అని నీకు వచ్చిన థాట్కి చాలా మంచి మార్కులు వేస్తున్నాను. అంటే బాగా పాడలేదని కాదు, బట్ పాట అంటావా అది నీకు మంచినీళ్ళ ప్రాయం. ఈ పాట పాడడం పర్టికులర్గా మంచినీళ్ళ ప్రాయం. సో పాడుతా తీయగా అన్న కార్యక్రమంలో దీన్ని పాడుతా అవలీలగా అని పెర్ఫామ్ చేసామని భావిస్తూ, ఇంతకంటే కష్టమైన పాటలు నువ్వు పాడగలవు, కానీ ఎందుకో ఈసారి ఇంత సులువైన పాట ఎరుకున్నావు. ఎనీవే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నీ వయసు ఎంత? మ్యామ్ 20 మ్యామ్. మరి ఏంటది చేతిలో గ్లాస్లో సంథింగ్ అది పాడచ్చా? ఎవరిచ్చారు పర్మిషన్? బ్రేకప్ అయితే ఏం చేస్తారు మేడం? ఏం చేయాలి అంటే 20 ఏళ్ళ వాళ్ళు అబ్బాయిలంతా కూడా ఏం అలాగేనా? చేయమని చెప్పండి మీరే. మేమేం చెప్తాను సార్. మరి బ్రేకప్ అయిన వాళ్ళ పరిస్థితి మీరే ఏంటి? చెప్పారు కదండి, సంతోషంగా పార్టీ చేసుకోవచ్చు, సెలబ్రేట్ చేసుకోవచ్చు, అది ఇది అదే అని. చేశాడు హర్ష, అదే చేశాడు. అంటే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాడా? మరి ఇంకేం ఎలా ఏది 20 ఏళ్ళ కుర్రాడికి మీరు ఇచ్చే మెసేజ్ అదా సార్? కాకపోతే నేను స్కాచ్ పట్టుకోలేదు మ్యామ్, పాటను మాత్రం పట్టుకోలేదు. ఆహా, యాక్చువల్లీ బ్రేకప్ పాయింట్ ఇది. భలే పాడావు. Thank you, ma'am. ప్రతి పదానికి, ప్రతి లైన్ కి నువ్వు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ మాత్రం అమేజింగ్. థ్యాంక్ యూ మ్యామ్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అట ఆయన. డైలాగ్ చెప్పినా, సీన్ చేసినా, డాన్స్ పర్ఫామ్ చేసినా కూడా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అట. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆర్టిస్ట్ మన ఇండియాలోని. అనిరుద్ధ్ అనే కుర్రాడు ఈ పాట ద్వారా పరిచయం అయ్యాడు కదా చరణ్. సో ఈ పాట ద్వారా పరిచయం అయ్యి ప్రపంచంలోనే అసలు అతను ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఎంత పేరు నిలబెడుతున్నాడు. ఎనర్జెటిక్ సాంగ్ని ప్రజెంట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. లవ్ బ్రేకప్ సాంగ్స్ ఫస్ట్ ఎపిసోడ్ శ్రీహర్ష పర్ఫార్మెన్స్తో కంప్లీట్ అయింది. మళ్ళీ రేపు మరికొన్ని చాలా డీప్ అయిన లవ్ బ్రేకప్ సాంగ్స్ మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్. సో డోంట్ ఫర్గెట్ టు ట్యూన్ ఇన్ టుమారో అట్ ద సేమ్ టైమ్. అంటిల్ దెన్ నేను మీ ఎస్పీ చరణ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో.